బాలాపూర్ గణపతి 10 గంటలకు లడ్డూ వేలం. బారులు తీరిన వినాయక విగ్రహాలు. ఖైరతాబాద్ కు పోటెత్తిన భక్తులు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు. వాహనాల దారి మళ్లింపు. గణేష్ నిమజ్జనానికి భారీ పోలీస్ బందోబస్తు. ముమ్మరంగా వాహనాల తనిఖీలు. ఢిల్లీలో తెలంగాణ సెగ రాజేద్దామనుకున్న టీజేఏసీ ప్రస్తుతానికి వెనక్కి తగ్గింది. కేబినెట్ నోట్ వచ్చే ముందు ఢిల్లీకి వెళదామనుకున్న కార్యక్రమాన్ని టీజేఏసీ తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. హైదరాబాద్ అంశం ఈ నోట్లో ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు టీజేఏసీ నేతలు. అందుకే సెప్టెంబర్ 29న సకల జనభేరీ సదస్సు తర్వాతే ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సిడబ్ల్యూసీ తన నిర్ణయం ప్రకటించి 45 రోజులు గడిచినా ఇంకా ఆ హామీ అమల్లోకి రాకపోవడాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది టీజేఏసీ. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, ఢిల్లీలో పరిస్థితుల్ని అంచనా వేస్తున్నారు టీజేఏసీ నేతలు. సీమాంధ్ర నాయకులు ఢిల్లీలో మకాం వేయడంతో తాము కూడా లాబియింగ్ కోసం హస్తిన బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. సిడబ్ల్యూసీ తీర్మానాన్ని అమలు చేయాలని కోరుతూనే 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మార్చడానికి ఒప్పుకోబోమని తెగేసి చెప్తున్నారు టీజేఏసీ నేతలు. అందులో భాగంగానే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల్ని, యూపీఏ ప్రతిపక్ష నేతల్ని కలిసి తమ అభిప్రాయాల్ని గట్టిగా తెలియజేయాలనుకుంటున్నారు నేతలు. ఈ నెల 19న జరగబోయే కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణ నోట్పై చర్చ ఉంటుందని భావిస్తున్నందున ఆలోపే ఢిల్లీ వెళ్లాలని టీజేఏసీ నిర్ణయించుకుంది. అయితే కేబినెట్ తరువాత మరో ఉపసంఘం కూడా ఉన్నందున దానిలో మాత్రమే హైదరాబాద్ అంశం ప్రస్తావనకు వస్తుందని టీజేఏసీ నేతలు భావిస్తున్నారు. నీటి పంపిణీ, నిధుల విషయం కేబినెట్ ఉపసంఘంలో చర్చిస్తారని, అందుకే తమ ఢిల్లీ పర్యటన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నామంటున్నారు టీజేఏసీ నేతలు. మరోసారి జరగనున్న టీజేఏసీ భేటీలో హస్తినకు ఎప్పుడు పోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత తేదీని అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 29న సకల జనభేరీ సభ ఉన్నందున దాని తరువాతే హస్తిన పర్యటన ఉండొచ్చని భావిస్తున్నారు టీజేఏసీ నేతలు. ఢిల్లీ ప్రయాణం వాయిదా అన్నట్టు అనుకోవచ్చు. 29 తర్వాత పోయే అవకాశం ఉంటుంది. అంటే అప్పుడు జరుగుతున్న పరిణామాలు మనకున్న మొదటి థింగ్ ఏంటంటే 19వ తారీఖు నాడు క్యాబినెట్ నోట్ వస్తుందా రాదా, వస్తే హైదరాబాద్ మీద ఎట్లా ఉంటుంది, అసలు హైదరాబాద్ అనే అంశం ఉంటుందా అని అన్నప్పుడు క్యాపిటల్కు సంబంధించిన అంశం ఇప్పుడు ఉండదనేది తేలింది. ఒకటి, సిడబ్ల్యూసీ తీర్మానంలో హైదరాబాద్ను కామన్ క్యాపిటల్గా 10 ఇయర్స్ ఉంచుతామనే ఒక అంశం చేర్చిండ్రు. ఆ 10 ఇయర్స్ అనే అంశాన్ని ఏ హోదాలో ఉంచుతారనే దాని మీద మనకు డౌట్ ఉండే. అయితే ఇప్పుడు హైదరాబాద్ మీద స్టేటస్ను తేల్చేది ఈ క్యాబినెట్ నోట్ కాదు, తర్వాత వేస్తున్న క్యాబినెట్ ఉపసంఘం ఏదైతే ఉందో, ఆ మంత్రుల కమిటీ ఏదైతే ఉందో అది తేల్చే అవకాశం ఉంటుంది. కామన్ క్యాపిటల్ అనే విషయంలో స్పష్టత లేదని టీఆర్ఎస్ అంటుంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదనను ఒప్పుకునే సమస్య లేదని టీజేఏసీ తెగేసి చెప్తోంది. సీమాంధ్ర నేతల దాడుల నేపథ్యంలో 10 ఏళ్లు కాదు కదా, 10 రోజులు కూడా కలిసి ఉండలేమని ఢిల్లీ పెద్దలకు చెప్పాలనుకుంటోంది టీజేఏసీ. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర మొదలైంది. గ్రామ వీధుల్లో అంగరంగ వైభవంగా వినాయకుడిని ఊరేగిస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. గ్రామంలో ఇంటింటి దర్శనం తర్వాత లడ్డూ వేలం ప్రారంభమవుతుంది. శోభాయాత్రను తిలకించడానికి వేలాది మంది భక్తులు పోటెత్తారు. శోభాయాత్ర అనంతరం లడ్డూ వేలం నిర్వహిస్తారు. చవితి వినాయకుడు వివిధ ప్రాంతాల్లో వెరైటీగా కొలువు తీరాడు. గజముఖ రూపాన్ని మార్చుకుని వివిధ ఆకృతుల్లో ముచ్చట గొలుపుతున్నాడు.
రాజధానిలోని వినాయక మండపాల్లో ఏ ఒక్క విగ్రహం మరో దానితో పోలిక లేకుండా కనిపిస్తోంది. గణపతిని పూజించే పత్రిలో ఎన్ని రకాలున్నాయో అంతకంటే ఎక్కువ ఆకృతుల్లో ఈసారి వినాయక విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. జంట నగరాల్లోని వెరైటీ విగ్రహాలపై ఓ లుక్కేద్దాం. ఖైరతాబాద్ గోనాగా చతుర్ముఖ గణపతి. రాక్ హైట్స్ లోని TV9 గ్రీన్ గణేష్. ఫిలిం నగర్ లో రథసారథిగా వినాయకుడు. విష్ణుమూర్తితో కలిసి దశావతార రూపం. కంప్యూటర్ వ్యర్థాలతో ఈవీ స్టేజి గణపతి. ఇవి మత్తుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. జంట నగరాల్లో ఇలాంటి వెరైటీ విగ్రహాలు చాలానే కనిపిస్తాయి. ఒక్కో విగ్రహానిది ఒక్కో ప్రత్యేక రూపం, ఒక్కో మండపంలో ఒక్కో ప్రత్యేక అలంకరణ. వెరైటీ కోరుకుంటున్న మండపాల నిర్వాహకులు ఏడాదికో కొత్త రూపంలో వినాయకుడి విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. రాజధానిలో ఎన్ని విగ్రహాలున్నా అందరి దృష్టి ఖైరతాబాద్ వినాయకుడి పైనే ఉంటుంది. ఈ ఏడాది ఖైరతాబాద్ లో గోనాగా చతుర్ముఖ గణపతిని ప్రతిష్ఠించారు. 59 అడుగుల ఈ భారీ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక శిల్పారామంలో TV9 మట్టి గణపతి రాష్ట్రంలోనే ప్రత్యేక విగ్రహంగా పేరు తెచ్చుకుంది. కేవలం పర్యావరణ అనుకూల పదార్థాలతో తయారు చేసిన 72 అడుగుల ఈ భారీ విగ్రహాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. TV9 గ్రీన్ గణేశుణ్ణి వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఎకో ఫ్రెండ్లీ గణపతిలాగే ఈ వేస్టేజీ గణపతి కూడా ఈసారి రాజధానిలో ప్రత్యేకంగా దర్శనమిచ్చాడు. పాడైపోయిన కంప్యూటర్ విడిభాగాలతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహాన్ని నిమజ్జనం చెయ్యరు, రీసైక్లింగ్ చేసే ప్రత్యేక విభాగానికి అందిస్తారు. ఈ గణేషుని మేము ఈ వేస్టేజ్ ఇప్పుడు తయారు చేస్తాం కాబట్టి మేము ఇప్పుడు ఈ వేస్టేజ్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాము. వాళ్ళు దీన్ని రీసైకిల్ చేస్తారు. సో ఇదైతే మేము ఎక్కడ కలపట్లేదు. ఫిలిం నగర్ లోని తుల్జా భవానీ అసోసియేషన్ సభ్యులు జోడు గుర్రాల రథసారథిగా వినాయక విగ్రహాన్ని తయారు చేయించారు. తల్లిదండ్రుల్ని వెనక కూర్చోబెట్టుకుని రథాన్ని దౌడు తీయిస్తున్నట్లు కనిపిస్తాడు ఇక్కడి వినాయకుడు. పెట్రోల్ ధరలు పెరిగినందుకు మేము ఇలా మళ్ళీ పాతకాలం లాగా గుర్రాలు బండ్లు ఎడ్ల బండ్లు తీయాల్సే పరిస్థితి రావచ్చు ఫ్యూచర్లో. అలాంటి పరిస్థితి కూడా వస్తుంది. సో ఇది మనం వినాయకునితోనే ప్రారంభిద్దామని చెప్పి మేము స్టార్ట్ చేసినాం. దశావతార మూర్తిగా కూడా ఈ ఏడాది వినాయక విగ్రహాలు తయారు చేయించారు. విష్ణుమూర్తి దశావతారం రూపం కింద వినాయకుడు కొలువుదీరి భాగ్యనగరంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. విష్ణుమూర్తితో కలిసి ఏర్పాటు చేసిన మరో విగ్రహం కూడా సూపరుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. వినాయకుడు అందరూ పెడతారు, అందరూ పూజ చేస్తారు. మేము ఒక వినూత్నంగా పబ్లిక్ అంటే జనాలు చూసి ఇంత బాగుండే వినాయకుడు, ఆ వినాయకుని మనం మొక్కుదామని పోయేవారు కూడా ఆగి దేవుని మొక్కాలని మా కోరికతో ఆ వినాయకం పెట్టాము. వినాయక విగ్రహం అంటే కేవలం వినాయకుడు, ఆయన వాహనం ఎలుకతోనే సరిపెట్టడం లేదు. పార్వతి పరమేశ్వరులు కూడా ఖచ్చితంగా ఉండాలంటున్నారు కొందరు మండపాల నిర్వాహకులు. ఈ ఏడాది తల్లిదండ్రులతో కలిసి కొలువైన లంబోదరుడు భక్తులకు దివ్య దర్శనమిస్తున్నాడు. పర్యావరణానికి మీకు మా వంతు మేము సాయం చేయడానికి మా హాస్పిటల్ తరఫున ఈవెన్ పేషెంట్లకు మేము ట్రీట్మెంటే కాదు, ఎక్కువ పర్యావరణం కూడా మేము మేలు చేయగలం ఒక ఉద్దేశంతో మా యొక్క గణపతిని మేము పెట్టడం జరిగింది. రంగులతో హంగులు లేకుండా పూర్తిగా బంకమట్టితో తయారు చేసిన విగ్రహాల్ని కూడా ఈసారి మండపాల్లో ఉంచి పూజలు చేస్తున్నారు భక్తులు. మట్టి గణపతులపై TV9 చేస్తున్న ప్రచారానికి స్పందించిన చాలా మంది భక్తులు ఎకో ఫ్రెండ్లీ గణపతుల్ని తయారు చేయిస్తున్నారు. పెద్ద బొజ్జ, ఏకదంతం, తొండం, చతుర్భుజాలు, ఎలుక వాహనం
ఇది సహజంగా వినాయకుడిని స్మరించుకోగానే మనసులో మెదిలే రూపం. కానీ వీటికి భిన్నంగా రాజధానిలో వినాయకులు ఆకట్టుకుంటున్నారు. ఏడాదికేడాది దంట నగరాల్లో వెరైటీ వినాయకుల సంఖ్య పెరుగుతూ పోతోంది. హైదరాబాద్ లో లక్షల మంది జనం పోటెత్తే సందర్భం వినాయక నిమజ్జనం. ఈ కార్యక్రమం అంతా సాఫీగా సాగడానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఇవాళ సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగరం జలసంద్రంగా మారే సమయం. ఇది పోలీసులకు పెద్ద సవాల్. అన్ని దారులు హుస్సేన్ సాగర్కే. అందరి దృష్టి హుస్సేన్ సాగర్ పైనే. హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల నుంచి 6 లక్షకు తక్కువ కాకుండా గణపతి విగ్రహాలను నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్కు తీసుకొస్తున్నారు. ఈ మహోత్సవాన్ని చూడటానికి సుమారు 12 లక్షల మంది జనం వస్తారని అంచనా. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కోసం 15,000 మంది పోలీసులను మోహరించారు. వీరిలో 155 మంది ఉన్నతాధికారులు. డీఎస్పీ స్థాయి అధికారి నుంచి డీఐజీ వరకు నిమజ్జనం సాఫీగా జరిగే బాధ్యతలను తీసుకున్నారు. 15 మంది ఇన్స్పెక్టర్లు, 850 మంది ఎస్ఐలు, 8,500 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 280 మంది మహిళా కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు ఈ విధుల్లో పాలు పంచుకుంటున్నారు. 175 ఏఆర్, ఏపీఎస్పీ ప్లటూన్లు, 13 కంపెనీల పారామిలిటరీ బలగాలు, వీటికి తోడు జిల్లాల నుంచి ప్రత్యేక బలగాలు కూడా వచ్చాయి. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, 4 డీఎస్పీలు, 152 మంది ఎస్ఐలు, 1000 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 1000 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. మేము దాదాపు 15,000 మంది పోలీస్ వాళ్ళని మేము డిప్లాయ్ చేయబోతున్నాము. దీంట్లో బయట నుంచి కూడా చాలామంది ఆఫీసర్స్ వచ్చినారు, ఐజీలు వచ్చినారు, డిఐజీలు వచ్చినారు. వాళ్ళందరికీ కూడా పిలిపించేసి వాళ్ళకి ఏరియా అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫోర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాదాపు 170 ప్లటూన్స్ మేము మన ఆర్మ్ రిజర్వ్ తర్వాత ఏపీఎస్పీది కూడా పెడుతున్నాం. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిఘా పటిష్టం చేశారు. హైటెక్ పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. 290 అతి సున్నిత ప్రాంతాలు, 580 సున్నిత ప్రాంతాలున్నట్లు నిర్ధారించారు పోలీసులు. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నాన్ స్టాప్ పెట్రోలింగ్ కోసం 390 వాహనాలను ఏర్పాటు చేశారు. 800 వీడియో కెమెరాలు, 320 ట్రాఫిక్ సీసీ కెమెరాలు నగర వ్యాప్తంగా ప్రతి మూమెంట్ను క్యాప్చర్ చేస్తాయి. ఈ కెమెరాల్లో రికార్డ్ అయ్యే దృశ్యాలను ప్రత్యేక బృందాలు క్లోజప్లో మానిటరింగ్ చేస్తాయి. సెకండ్ టు సెకండ్ సమాచారం అనుసంధానానికి 700 వైర్లెస్ సెట్లను ఉపయోగిస్తున్నారు పోలీసులు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా 32 మంది బాంబ్ స్క్వాడ్ నిపుణులు విధులు నిర్వహిస్తున్నారు. 35 స్నిపర్ డాగ్స్ ని అందుబాటులో ఉంచారు. ప్రతి చోట ఎక్కడైనా ఇమర్షన్ రూట్లో లేకపోతే ఇంపార్టెంట్ పండాల్స్లో, ఇమర్షన్ పాయింట్స్లో అక్కడ కూడా బాంబ్ డిస్పోజల్ టీమ్స్ చెక్ చేస్తున్నాం. సో మా తరఫు నుంచి ఎటువంటి లోతు ఉండదు. మేము ప్రతి ప్రకారం అంటే అన్ని ప్రకారాలు మేము అది మన ప్రికాషన్స్ తీసుకుంటాము, చెక్ చేస్తాం. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్కు విగ్రహాలొస్తాయి. వీటికి తోడు చుట్టుపక్కల ఉన్న చెరువుల్లోనూ నిమజ్జనం చేస్తారు. పెద్ద విగ్రహాలే 55,000 నుంచి 60,000 వరకు ఉన్నట్లు గుర్తించారు. వీటికి తోడు మరో 13,000 వరకు చిన్న చితక విగ్రహాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ 40 పెద్ద క్రేన్లు, 71 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ మార్గ్లో 12, ట్యాంక్ బండ్పై 23, మినిస్టర్ రోడ్లో 2, మీరాలం ట్యాంక్, రాజన్న బౌళి, ఎర్రకుంట దగ్గర ఒక్కో క్రేన్ను మోహరించారు. జీహెచ్ఎంసీ అగ్నిమాపక శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనోత్సవం సాఫీగా జరిగేలా సర్వశక్తులు కేంద్రీకరించి పనిచేస్తోంది పోలీస్ శాఖ. వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఊరేగింపుల్లో డీజేలు ఉపయోగించకుండా గణేష్ ఉత్సవ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పోలీసులు స్వాగతించారు. ఈ ప్రొసెషన్ రూట్లో రావటం కొంచెం కష్టమవుతుంది. అదేవిధంగా ప్రొసెషన్ రూట్ క్రాస్ చేయడం కూడా ఇప్పుడు చాలా కష్టమవుతుంది. అందుకే అది మేము స్పెసిఫిక్ నోటిఫికేషన్ జారీ చేసినాము. ఆ నోటిఫికేషన్ మన ప్రెస్లో కూడా ఇవాళ వచ్చింది. సో
నోటిఫికేషన్ చూస్తే మనుషులు కొంచెం జాగ్రత్త ఉంటే ఇబ్బందులు ఉండవు. హైదరాబాద్లో ఖైరతాబాద్, బాలాపూర్ గణపతి విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం ప్రత్యేక ఆకర్షణ. ఈ భారీ విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరోవైపు గణేష్ నిమజ్జనం కోసం భారీ నీటిపారుదల శాఖ 3.76 కోట్లు విడుదల చేసింది. జంట నగరాల్లోని 21 జలాశయాల దగ్గర విగ్రహాల నిమజ్జనానికి క్రేన్ల ఏర్పాటుకు ఈ నిధులను ఉపయోగిస్తున్నారు. వీటితో 322 భారీ క్రేన్లు, 59 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సైబరాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు మోహరించారు. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్న ఏ వాహనాన్ని వదిలిపెట్టడం లేదు. వాహనాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కుకట్పల్లి వై జంక్షన్ లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ జరిగింది. శంషాబాద్, మహేశ్వరం మండలాల్లో కూడా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మండలాల్లోని వివిధ రూట్లలో నాకాబందీ నిర్వహించారు పోలీసులు. డాక్యుమెంట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. అనుమానం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించి పంపిస్తున్నారు.